మహానాడు అంటే మా మహిళలకి పెద్ద పండుగ కంటే ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తూ ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకు గౌరవం పెంచే విధంగా చేశారు. దాన్ని ఎక్కడా తగ్గనీయకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అసెంబ్లీలో తొలి దళిత మహిళకి స్పీకర్గా స్థానం ఇచ్చారు. ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించారు. మహిళా కమిషన్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. గత చీకటి రోజులు గడిచి రాక్షస ప్రభుత్వం కొనసాగిన రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా, మానవ ప్రాణాలకు భద్రత లేకుండా ఎంతో మందిని విధవలను చేసిన జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి. చీకటి రాజ్యంలో మహిళలు ఎప్పుడు ఈ రాక్షసుడి పాలన పోయి రామరాజ్యం వస్తుందా అని ఎదురు చూసిన తరుణంలో తెలుగుదేశం పార్టీ గెలిచి రాగానే మహిళలకు వరాల జల్లు కురిపించి కుటుంబ పెద్దగా నేనున్నానని మహిళలకి, కొత్తగా పెళ్ళయి వచ్చిన మహిళకి సొంత ఇంటి కళ నెరవేరే విధంగా టిట్కో ఇళ్ళు ఇచ్చారు. అదే కాక డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపులో మహిళల్ని రుణాలు ఇప్పించి వ్యాపారవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దారు. ఉచిత బస్సు పథకం ఇచ్చి మహిళలు ఎప్పుడు ఎక్కడికి ఎలా పోవాలన్నా పోయేటట్టు ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు. దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. తల్లికి వందనం గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి భారతీరెడ్డితో కలిపి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ 2 పిల్లలను కుదించి ఒక బిడ్డకే పరిమితం చేస్తే, అదే తెలుగుదేశం పార్టీలో ఎంతమంది బిడ్డలు ఉంటే 1, 2, 3 కాదు 5, 6 మంది పిల్లలు ఉన్నా కానీ సంవత్సరానికి 15,000 లెక్కన తల్లికి వందనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే విధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 9% ఇస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 33% ఇచ్చి మా మహిళలకి ముందుకు తీసుకుపోయేదానికి ఎంతో తోడ్పడతా ఉన్నారు. గురుకుల బాలికల పాఠశాలలు 5 కొత్తగా తెచ్చి బాలికల అభ్యున్నతికి, సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ ఫ్రీగా ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళి ఉద్యోగాల్లో ముందు ఎక్కువ శాతం మహిళలకు ఉండేటట్టుగానే చూస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మహానాడు అనేది పెద్ద పండగగా చిరస్మరణీయుడు ఎన్టీ రామారావుని తలుచుకోవటం మేము గౌరవంగా భావిస్తున్నాం.